నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరగబోతోంది. సమావేశంలో ఎన్డీఏ తరఫున సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొననున్నారు. మోదీ కొత్త ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు? ఎటువంటి విషయాలపైన చర్చ జరగనుంది? శ్రీదేవి ఈ రోజు రాత్రికి ఢిల్లీకి అయితే చేరుకోనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ప్రధానంగా ఏదైతే మోడీ పాలన 2 ఏళ్లు అంటే కూటమి పాలన ఎన్డీఏ ఏదైతే ఉందో ఈ 2 ఏళ్ల పాలన పూర్తి అవడం, అదేవిధంగా ప్రధానిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన ఏదైతే ఉందో ఆ పూర్తయిన దానిపైన కూడా అక్కడ చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు ఏదైతే కేంద్ర కేబినెట్ ని విస్తరించాలని చెప్పని భావిస్తుందో కేంద్ర కేబినెట్ కు సంబంధించి కూడా ఈ చర్చించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏపీకి 4 దానికి సంబంధించి, దాంతో పాటు ఏపీలో మరికొన్ని కేంద్ర మంత్రుల పదవులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ నేపథ్యంలోనే దానిపైన కూడా చర్చించడం, అదేవిధంగా ఏదైతే ఈ 2 ఏళ్ల పాలనలో ఎన్డీఏ పాలనలో ఎలాంటి ఈ పరిస్థితులను అధిగమించాం, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము అనే వాటిపైన అన్నిటిపైన కూడా చర్చించడం, అదేవిధంగా ఏదైతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నాయి, దాంతో పాటు ముందస్తు రాబోయే ప్రణాళికలు మరో సంవత్సరానికి ఎలాంటి ప్రణాళికను రూపొందించుకోవాలి అనే దానిపైన దీర్ఘకాలిక ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సీఎంలు, అదేవిధంగా డిప్యూటీ సీఎంలంతా కూడా అక్కడ వివరిస్తారు. వారందరితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీరందరి ఆలోచనలు, విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకుంటూ ముందుకు వెళ్లే ఆలోచన. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రాల్లో నెలకొన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.